వాయిదా వేసిన సిబిఐ కోర్టు. దీనికి సంబంధించి మా కరెస్పాండెంట్ ప్రవీణ్ అప్డేట్స్ ఇస్తారు. ప్రవీణ్, ఎప్పుడు విజయసాయి రెడ్డి ఎప్పుడు వేశారు ఈ పిటిషన్? ఏంటి ఆయన ఉద్దేశం ఏంటి? నెల రోజులు వెళ్తాడా, ఇంకా తర్వాత పొడిగించుకునే అవకాశం కూడా ఉంటుందా? అయితే విదేశాలకు వెళ్లేందుకు సిబిఐ కోర్టు అనుమతి కోరుతూ నిన్న సాయంత్రం ఫైల్ చేస్తే ఈ రోజు విచారణకు వచ్చింది. మధ్యాహ్నం ఈవినింగ్ దీనిపైన విచారించినటువంటి సిబిఐ కోర్టు సిబిఐ కూడా కౌంటర్ దాఖలు చేయాల్సి ఉంటుంది. గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గాని లేకుంటే విజయసాయి రెడ్డి విదేశాలకు వెళ్లాలంటే ఖచ్చితంగా సిబిఐ కోర్టు యొక్క అనుమతి పొందాల్సినటువంటి అవసరం ఉంటుంది. అందులో భాగంగానే ఫిబ్రవరి 10 నుంచి మార్చి 10 వరకు నెల రోజుల పాటు నార్వే, ఫ్రాన్స్ వెళ్లేందుకు తనకు అనుమతి ఇవ్వాలంటూ కూడా విజయసాయి రెడ్డి తన పిటిషన్ లో కూడా స్పష్టంగా పేర్కోవడం జరిగింది. మరోవైపు సిబిఐ అయితే కౌంటర్ దాఖలు చేయాల్సి ఉంటుంది. సిబిఐ కౌంటర్ తర్వాతే అనుమతి ఇస్తుందా లేదా అనేటువంటి అంశానికి సంబంధించి సిబిఐ కోర్టు ఒక క్లారిటీ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సార్, ప్రస్తుతం అయితే మాత్రం అతను నెల రోజుల పాటు తనకు అనుమతి కావాలని సిబిఐ కోర్టులో కూడా పిటిషన్ దాఖలు చేశారు. సిబిఐ అయితే మాత్రం కౌంటర్ దాఖలు చేయడానికి సమయం కోరడంతో ఈ నెల 27కి వాయిదా వేసింది. 27వ తారీఖున సిబిఐ వేసేటువంటి కౌంటర్ పైన మరోసారి వాదనలు కొనసాగుతాయి. వాదనల తర్వాత కోర్టు మరి ఇతను నెల రోజుల పాటు అనుమతి కోరారు కాబట్టి మరి ఎన్ని రోజులు అనుమతిస్తుంది అనేది మాత్రం కోర్టు చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. వీళ్ళు విదేశాలకు వెళ్లేందుకు ప్రతిసారి కూడా సిబిఐ కోర్టు అనుమతి పొందుతూ వెళ్తున్నారు కాబట్టి ఈసారి కూడా అనుమతి అయితే ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కానీ మరి నెల రోజుల పాటు అనుమతి ఇస్తుందా లేదా అనేది మాత్రం కొంత అంటే అనుమానించాల్సినటువంటి అవసరం ఉంది. మరోవైపు సిబిఐ కూడా ఖచ్చితంగా కౌంటర్ దాఖలు చేస్తుంది. ప్రతిసారి కూడా సిబిఐ తన కౌంటర్ లో ఎందుకంటే రోజువారీ ఈ అక్రమాస్తుల కేసుల విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో వారికి అనుమతి ఇవ్వద్దంటూ కూడా ప్రతిసారి కూడా వాళ్ళు కౌంటర్ దాఖలు చేసినప్పటికీ కూడా కొన్ని కారణాలు చూపెట్టి వీళ్ళు విదేశాలకు వెళ్లేందుకు అనుమతి పొందుతున్నారు. మరి ఈసారి ఎలా ఉండబోతుంది? నెల రోజుల పాటు అడుగుతున్నారు కాబట్టి ఈసారి సిబిఐ కోర్టు అనుమతిస్తుందా లేకుంటే సిబిఐ వర్షన్ ఏ విధంగా ఉండబోతుంది అనేది మాత్రం 27th రోజు ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ. జీవిరెడ్డి గారు, ఇక్కడ పార్టీకి సంబంధించి ఆ మధ్య నేను చెప్పాను కదా, బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కాంగ్రెస్ లో కలిపేస్తాడు జగన్ అన్న స్టేట్మెంట్. సో ఇప్పుడు ఆయన అదే ఆలోచనలో ఉన్నాడేమో, ఏదో ఒక జాతీయ పార్టీలో కలిపేసుకుందాం ఈ టెన్షన్స్ లేకుండా అనే ఆలోచన ఉన్నాడేమో, మరి బీజేపీ వైపు చూస్తున్నాడేమో, ఇలాంటి ఆలోచన